అపర్ణదేవి బయట నుండి వస్తూ రేఖ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో హాల్లో ఉన్న రేఖ వాళ్ళ వదినతో పాటు లోపల ఉన్న ఇందు కూడా బయటకు వచ్చి ఇక అపర్ణదేవి అంత కోపంగా ఉండడం అటువైపు చూస్తూ ఉంటారు. ఇక అపర్ణదేవి లోపలికి వస్తూ ఎంప్లాయీస్కి ఇప్పటి వరకు శాలరీస్ ఎందుకు ఇవ్వలేదు, మనల్ని నమ్ముకున్న ఎంప్లాయీస్ని అలా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్, ఎందుకు నువ్వు ఇప్పటి వరకు వాళ్ళ శాలరీస్ ఇవ్వలేదు, ఇచ్చినట్టు మాకు ఎందుకు చెప్పి మోసం చేశావు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అపర్ణదేవి. దాంతో అపర్ణదేవి మాటలకు అసలు నీకు ఎంప్లాయీస్ గురించి ఆ కంపెనీ గురించి నీకు ఎందుకు అంటే పెట్టింది తిని మూలను కూర్చొని పడుండక అనేసి అంటుంది రేఖ. అయితే దాంతో నువ్వు చూస్తూ ఊరుకోను, ఎంప్లాయీస్కి అన్యాయం జరిగితే వాళ్ళని పట్టనంపుకొని మనం ఇబ్బంది పెట్టకూడదు మనం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా రేఖ కేర్లెస్గా ఉంటూ ఉంటుంది. ఇందు అయితే భయపడుతూ ఉంటుంది, రేఖ మళ్ళీ ఏమైనా చేస్తుందేమో అనేసి. ఇక అపర్ణదేవిని నచ్చ చెప్పి బయటకు లోపలికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. చూడు, నీలాగా మీ అమ్మకాట ఊరుకునేదే కాదు, ఎంప్లాయీస్కి ఇలాగా అన్యాయం జరిగితే ఏ అన్యాయం జరిగిన కూడా మీ అమ్మ అసలు ఊరుకునేది కాదు, ఎదిరించేది, పోరాడేది. అలాంటిది నువ్వు ఇలా మౌనంగా ఉంటున్నావు, మీ అమ్మ కూతురువి, నీకు ఆ మాత్రం ధైర్యం లేదా? నువ్వు కంపెనీకి వెళ్ళి వాళ్ళకి శాలరీలు ఇచ్చేలా చేయాలి, కంపెనీ బాధ్యతలు నువ్వు చేపట్టాలి అని చెప్పి అపర్ణదేవి అయితే ఆవేశంగా ఇందుతో మాట్లాడుతూ ఉంటే ఇందు ఏమీ మాట్లాడుతూ మౌనంగా అపర్ణదేవి వైపు చూస్తూ ఉంటుంది. మీ అమ్మ ఎన్ని పోరాటాలు చేస్తుందో తెలుసా, ఎంత ధైర్యంగా ఎదుర్కొందో తెలుసా, ప్రతి సమస్యని కూడా తెలివిగా ఎదుర్కొనేది. నువ్వు కూడా మీ అమ్మ కూతురువే కాబట్టి ఆ తెలివితేటలకు కాస్తైనా వచ్చి ఉంటాయి, కాబట్టి నువ్వు గట్టిగా నిలదీయాలి అని చెప్పి ఇక అపర్ణదేవి అయితే ఇందుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇందుకి ఏం చేయాలో తెలియక, అపర్ణదేవికి ఏం సమాధానాలు చెప్పాలో తెలియక అలాగే అపర్ణదేవి వైపు చూస్తూ ఉంటుంది. మీరు చెప్పండి తాతయ్య అంటే నా నిర్ణయం కూడా అదేనమ్మా అని చెప్పి అనడంతో ఇక ఇందుకైతే నేనేం తీసుకోవాలో తెలియక ఆలోచనలో పడుతూ ఉంటుంది. మరి నిజంగా కంపెనీ బాధ్యతలు చేపట్టనుందా?